సైబర్ నేరాలు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పెద్దాపురం పోలీసులు సూచించారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ పర్యవేక్షణలో స్థానిక ఆర్యవైశ్య సేవా సంఘం భవనంలో సైబర్ నేరాలు, మహిళా భద్రత, రహదారి భద్రత, నూతన చట్టాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక ఆర్యవైశ్య సేవా సంఘం భవనంలో సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళా భద్రత, నూతన చట్టాలపై అవగాహన, రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా రహదారి భద్రతా నియమాలు పాటించాలని, దొంగతనాల నివారణ మరియు హెల్మెట్ ధారణ ఆవశ్యకతపై స్థానిక ప్రజలకు ఒక ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో భాగంగా అధికారులు మాట్లాడుతూ అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరికి పంచుకోవద్దని సూచించారు. డిజిటల్ అరెస్ట్ మోసాలు, కేవైసీ అప్డేట్ పేరుతో వచ్చే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మహిళల భద్రత కోసం శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందే విధంగా యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం గౌరవ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ మరియు జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సదస్సులో ఈగల్ ఇన్స్పెక్టర్ జి వెంకటేశ్వరరావు హాజరై డ్రగ్స్ కు వ్యతిరేకంగా అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాథ్, పారిశ్రామికవేత్తలు, ఆటో మరియు లారీ డ్రైవర్లు, పట్టణ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.